జిల్లా నార్సింగి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మైలారం బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తన ప్రాణాలను ఫలంగా పెట్టి తెలంగాణ సాధించిన తెలంగాణ బాపు కేసీఆర్ అని కొనియాడారు. గత 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తూ దేశంలోని తొలి స్థానంలో నిలిపి రైతులను సామాన్య ప్రజానికానికి ఎనలేని గొప్ప పథకాలతో అండాదండ అన్ని తానే నిలిచిన మహానాయకుడని కొనియాడారు. అలాంటి మహనీయుని పట్ల మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు దిగజారుడు మాటలు అనడం విడ్డూరమని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎక్కడైనా నోరు అదుపులో పెట్టుకోవాలని వారించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నార్సింగ్ సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశం గౌడ్, బీఆర్ఎస్ పార్టీ వల్లూరు అధ్యక్షులు అబ్దుల్ వహీద్, పెద్దతండ అధ్యక్షులు బాషా నాయక్, మాజీ సర్పంచ్ అంబరీష్, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు కందరి శ్రీనివాస్, వార్డు సభ్యుడు మల్లేశం, నవీన్, నాయకులు ఓం ప్రకాష్ యాదవ్, బిక్యా నాయక్, సమరేందర్, రాజశేఖర్, జీవన్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు. మేము నార్సింగ్లో జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. నార్సింగ్ ప్రజల తరఫున మా తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. గారు 72వ సంవత్సరం జరిగింది కాబట్టి పుట్టినరోజు అని ఇక్కడ వచ్చినటువంటి పార్టీ ప్రెసిడెంట్ బాబన్న గారికి ఇష్టపడి కేసీఆర్ మన తెలంగాణ తెచ్చినటువంటి ఘనతకు ఈరోజు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎన్నెన్నో పుట్టించి ఏదేదో అశబ్దాలు మాట్లాడడం అది తగదు కాదు. కాబట్టి మళ్ళీ మేము కేసీఆర్ గెలిపించుకొని ఈ యొక్క ప్రజల కష్టాలు తీర్చాలని మేము వేడుకలు జరుపుకుంటూ ఘనంగా ఈ తెలంగాణలో ఘనంగా వేడుకలు జరుపుకుంటూ ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటూ మండల కేంద్రంలో గౌరవ స్థానిక సర్పంచ్ సుజాత మల్లేశమ్మన్న గారికి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. స్వరాష్ట్ర కాంక్షను నెరవేర్చినటువంటి గొప్ప ప్రదాత కేసీఆర్, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ అనేది రావడమే, అసలు తెలంగాణ అనే పదమే ఉండేది కాకపోనేమో. ఎందుకు అనంటే కేసీఆర్ గారు పార్టీ పెట్టిన కొత్తలో ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చినటువంటి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని, అంతేకాకుండా మళ్ళీ తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా ఆయన వచ్చి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి పదంలో అన్ని రకాలుగా అన్ని రంగాలలో విద్య, వైద్య మరియు వ్యవసాయంలో ప్రతి రంగంలో ఎంతో అభివృద్ధి చేసినటువంటి అతను లేని లోటు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి రెట్టింపు ఉత్సాహంతో బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కూడా పనిచేసి మరొకసారి ముఖ్యమంత్రి చేసుకొని తెలంగాణను ఇంకా అభివృద్ధి పదంలో నడిపించాలి. ఆ తెలంగాణ జాతిపిత కూడా ఆయురారోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత, గౌరవ మాజీ కేసీఆర్ గారి 72వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు నార్సింగి మండల కేంద్రంలో బాపు కేసీఆర్ గారి యొక్క జన్మదిన వేడుకలు మా నాయకులు అందరి సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సర్పంచ్ మలేషాన రాష్ట్రం రావడానికి గౌరవ కేసీఆర్ గారు 14 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి ఈనాడు ఎవరైతే కాంగ్రెస్ సన్నాసులు కేసీఆర్ గారి మీద విమర్శలు చేస్తున్నారో ఆ సన్నాసులు కాంగ్రెస్ నాయకులు అడుగులకు మడుగులు వస్తున్నారు కూడా వాళ్ళందరినీ ఎదిరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వ్యక్తిని జాతిపిత అనకపోతే ఏమంటారో వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ నాయకులు బరాబర్ కేసీఆర్ గారు తెలంగాణ జాతిపితనే. ఎందుకంటే ఆయన నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ఆయన లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు ఈరోజు. కాబట్టి ఇప్పటికైనా ఆ సన్నాసులు కేసీఆర్ గారి మీద విమర్శలు చేయకపోతే మంచిగా ఉంటుంది, వాళ్ళకే గౌరవం ఉంటుంది. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు కూడా ఆ భగవంతుడు అష్ట ఐశ్వర్యాలు నిండు నూరేళ్లు ప్రసాదించి మళ్ళీ ఈ 2 సంవత్సరాలుగా జరిగే ఎలక్షన్లో
కేసీఆర్ గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా అని చెప్పి తెలంగాణ ప్రజానికం అంతా ఎదురు చూస్తారు. కాబట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. కాబట్టి అందరి కృషితోని మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కూడా మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా నాయకులందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు చేస్తాం. జై